మండల కేంద్రంలో టీడీపీ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో టీడీపీ పార్టీ కార్యాలయంలో తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా మునుగోడు నియోజకవర్గ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు టీడీపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు బక్కా నరసింహ. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులు విద్యార్థుల బలిదానాలతో ఆనాడు తెలంగాణ ఏర్పడిందన్నారు. తెలంగాణ ప్రజల కోరిక మేరకు ఆనాడు చంద్రబాబు నాయుడు 3 సార్లు కేంద్రానికి లేఖ రాయడం జరిగిందని, తెలంగాణ ఇవ్వాలని దేవుడి దయతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. తెలంగాణలో కూడా గ్రామ కమిటీలు, మండల కమిటీలు, నియోజకవర్గ కమిటీలు వేసి తెలంగాణలో టీడీపీ పార్టీని బలోపేతం చేయాలని చంద్రబాబు ఆలోచన అని వెల్లడించారు. ప్రతిపక్షాలు లేకుండా ప్రభుత్వాలను నడపాలనుకోవడం అప్రజాస్వామికమవుతుందన్నారు. సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బతికే ఉంటుందని పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పార్టీ పోటీ చేస్తుందని తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించినటువంటి రోజు. మరి అనేక మంది విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, నాయకులందరి కృషి మేరకు, మరి ప్రజల ఆలోచన మేరకు, వాళ్ళ కోరిక మేరకు మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కూడా 3 పర్యాయాలు కోరిన విధంగా లెటర్ ఇవ్వడం జరిగింది. రేపు దేవుని దయ వల్ల, అల్లా దయ వల్ల, యేసు క్రీస్తు కృప వల్ల, ప్రజల తోడ్పాటుతోని తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు రేపు అక్కడ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు. త్వరలో తెలంగాణలో కూడా గ్రామ కమిటీల నుంచి మండల కమిటీలు, నియోజకవర్గ స్థాయి కమిటీలు, పార్లమెంటరీ కమిటీలు ఏర్పాటు చేసి మళ్ళీ తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలి అనేది మా నాయకుని యొక్క ఆదేశాలు. కాబట్టి ప్రతిపక్షాన్ని ఉండనీయకుండా దోపిడీ విధానాన్ని పెంచే ప్రభుత్వాలు వస్తున్నాయి. కాబట్టి ప్రతిపక్షాన్ని ఎప్పుడే కానీ బలంగా ఉండనీయాలి. ప్రతిపక్షం బలంగా ఉంటే జల్లడబట్టే ప్రక్రియ జరుగుతుంది, అన్యాయాన్ని ఆపగలిగేది వస్తుంది. వన్ సైడ్ ఉంటే దుర్మార్గం, అప్రజాస్వామికమైన పరిపాలన ఉంటుంది. కాబట్టి మరి సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ ఈ తెలంగాణలోనే ఆవిర్భవించింది. ఎన్టీఆర్ పెట్టిన పార్టీ కాబట్టి మరి పసుపు రంగులో, అంటే మంగళకరమైనటువంటి రంగులో ఉంది. మరి ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి భవిష్యత్తులో ఇక్కడ తప్పకుండా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ గెలిపించి అధికారంలో వచ్చే పంతాలో మేమందరం కలిసి పనిచేస్తామని ఈ ఫార్మేషన్ డే సందర్భంగా కోరుకుంటున్నాను. నమస్కారం. అందరినీ కూడా ముందుకు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఓల్డ్ గ్రూప్ అందరూ కూడా ఏమైందంటే పదవుల ఆశతోని పంగనామాలు పెట్టారు. ఇప్పుడు చిన్న చిన్న యువకులను ప్రోత్సహిస్తే 30 ఏళ్ళు మా ఎంబడి ఉంటారు. అందరినీ కూడా ముందుకు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఓల్డ్ గ్రూప్ అందరూ కూడా ఏమైందంటే పదవుల ఆశతో పంగనామాలు పెట్టారు. ఇప్పుడు చిన్న చిన్న యువకులను ప్రోత్సహిస్తే 30 ఏళ్ళు మా ఎంబడి ఉంటారు. నాటువంటి వాడు అయితే 2 నెలలు ఉండడో ఇప్పుడు పార్టీ మారుతుందో తెలియదు. కాబట్టి తప్పకుండా గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసి స్థానిక ఎన్నికలలో తప్పకుండా నిలబెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే రాజకీయ పార్టీ కాబట్టి ఉన్నట్టే కష్టకాలంలో ఆ దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి ఏం చేశాడంటే పెద్ద ఆయన మీద ఏ కేసులు లేకుండా తీసుకుపోయి జైల్లో పెట్టాడు. అందుకొరకు ఇక్కడ ఉన్న ఆయన రాజీనామా చేసి మాకెక్కడ అర్థం కాకుండా అయింది. కాబట్టి తప్పకుండా రేపు స్థానిక ఎన్నికల్లో నిలబెడతాం, పార్టీని బలోపేతం చేస్తాం. రాబోయే కాలంలో రుబాబ్ చేయకూడదు, కానీ అధికారంలోనికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. మళ్ళీ మేమే అంటే అహంకారం వస్తే ప్రమాదం. అది పనేసియా
మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.